ఎంతో మేలు జరుగుతాయి. మన కుటుంబాల్లో సంతోషం నింపబడుతుంది. దేవుడు వచ్చి మనతో నివాసం చేస్తారు. మన జీవితాలు సస్యశ్యామలంగా వర్ధిల్లుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుడిచ్చు ఆ రక్షణ సంతోషము మన కుటుంబాల్లో నిత్యము ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దేవునితో ఉంటున్నారు కాబట్టి దేవుడిచ్చే ఆ రక్షణ అనుభవంలోనికి ఎలా వెళ్ళాలి, ఆ రక్షణను ఎలా అనుభవించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా రక్షణ అనగా అర్థం మనకు ఎంతైనా అవసరం. ఆ రక్షణ అనే అర్థాన్ని తెలుసుకోవాలి. రక్షణ అనగా అర్థం తప్పించుట, లేకపోతే విడిపించుట, ఆర్ విమోచించుట. ఈ 3 అర్థాలనిచ్చే పదం రక్షణ. పాత నిబంధన కాలంలో గనక మనం చూసుకున్నట్టయితే నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం, 15వ అధ్యాయం 2వ వచనం, అదేవిధంగా నెహెమ్యా 9:27, నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం, 1 సమూయేలు